హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు అమ్మతో ప్రతిరోజులో ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో చూడడం వలన చాలామంది బయట ప్రపంచం ఎలా ఉంది, మనం కొంచెం ఏమారితే ఎలా అన్ని మనల్ని చీట్ చేస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇది ముఖ్యంగా ఆడపిల్లల కోసం అండి. ఈ వీడియో మన సబ్స్క్రైబర్ అడిగారు ఇలాంటి వీడియో చెయ్యండి అని. దానికోసం నేను చేస్తున్నా. ఇది ఒక మంచి టాపిక్, నాకు నచ్చింది, అందుకనే చేస్తున్నా, ఒక అవేర్నెస్ కోసం. చూడండి, నచ్చినట్లయితే ఛానల్కి లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ముఖ్యంగా షేర్ చేయండి, చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో వలన. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. అలానే మీకు ఏమైనా టాపిక్స్ చేయాలంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఇలాంటి వీడియోస్ చేసి పెట్టమని. చేస్తాను, సరేనా? ఇంకా ముందు ముందు మంచి మంచి విషయాలన్నీ మన ఛానల్లో వస్తాయి. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచిగా, సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. తన ఏమడిగారంటే మన సబ్స్క్రైబర్, ఆన్లైన్లో లవ్ని అక్సెప్ట్ చేయొచ్చా, దీని గురించి ఒక వీడియో చెయ్యండి అని పెట్టారనమాట. ఈ మధ్యకాలంలో చూసారంటే ఇట్లా ఫేస్బుక్లో, ఆన్లైన్లో ఇలా లవ్ ప్రపోజల్ వస్తుందన్నమాట. ఈ ప్రపోజ్ని అక్సెప్ట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇప్పుడు దీని గురించి మనం క్షుణ్ణంగా చూద్దాం. ఇందులో మంచి ఉందా, చెడు ఉందా? ఏదైనా ఒక విషయం తీసుకున్నాం అనుకోండి, ప్రతి విషయంలో మంచి ఎంత ఉంటుందో చెడు దానికంటే చెడు ఉంటుంది. సరే, ఇలానే తీసుకుందాం. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది ప్రతి విషయం. అది మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మనం మంచి వైపు వెళ్తున్నాం, చెడు వైపు వెళ్తున్నామని. అలానే పక్కన ఉన్న పర్సన్ బట్టి కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు లవ్ అంటున్నారు కదా, అలా ఇంతకుముందు కాలంలో చూసారంటే పెద్దవాళ్లే చూసి చేసేవాళ్ళు. లవ్ చేసామంటే అస్సలు ఒప్పుకోరు, పడేస్తంతారు, తిడతారు, బంధిస్తారు. అవన్నీ చేసుకోకూడదని బాగా గొడవలు చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఇలా చెప్తున్నారమ్మా, మీ ఆఫీస్లో ఎవరన్నా నీతో పనిచేసేవాళ్ళు మంచి వాళ్ళు ఉంటే మీరే చూసుకోండి, అయ్యా నువ్వే చూసుకో, వెతుకుతున్నాను దొరకట్లా సరైన వాళ్ళు, అబ్బాయికైనా అమ్మాయికైనా దొరకడంలా, మా వల్ల కావట్లా, విసుగు పుట్టిపోతుంది, దాదాపు 5 సంవత్సరాలుగా వెతుకుతున్నాం, దొరకట్లా నీ తైలో, ఎవరన్నా ఉంటే నువ్వే చేసుకో, చూసి చెప్పు, మేము చేస్తాం. ఈ రేంజ్కి వచ్చేసారు. ఒకప్పుడు లవ్ అంటే అదేందో చెయ్యరాని తప్పు చేసినట్లు శిక్షించే పేరెంట్స్ ఇప్పుడు వచ్చి ఈ టైంలో వచ్చి చూసుకోండి ఓకే అంటున్నారు. ఒకవేళ అలా ఎవరినైనా చూసుకున్నా కూడా చూసి మంచి వాళ్ళ, మంచి ఫ్యామిలీ ఇవన్నీ విచారించి ఇచ్చి చేస్తున్నారు. ఎందుకంటే వెతకలేకపోతున్నారు, దొరకట్లా సరిగ్గా. ఇలా అన్నమాట ఉంది పరిస్థితి. ఇందులో ఏమంటే మూవీస్లో, తర్వాత టీవీ సీరియల్స్లో ఇలా చూసేసి ఇలానే ఫేస్బుక్లో పరిచయం, ఒకళ్ళు ఫేస్ ఒకళ్ళు కూడా చూసుకోరు, అయితే మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళని మనకు తెలియదు, మనం ఎలాంటి వాళ్ళమని వాళ్ళకి తెలియదు. ఇలా మాట్లాడుకొని కొంతకాలానికి కలిసి మ్యారేజ్ చేసుకుంటారు. ఇలా కూడా పోతూ ఉంది. తను అడిగింది ఇలానే అనమాట. దానివల్ల మంచేనా చెడు ఉందంటే చూద్దాం. ఏమంటే ఇప్పుడు మంచి చెప్తాను నేను. కొంతమంది ఉంటారు మంచివాళ్ళు, ఏదైనా మన పేరెంట్స్ చూసి చేసిన అరేంజ్ మ్యారేజ్ అయినా, మనం చూసి లవ్ చేసి ఆ వ్యక్తి గురించి తెలుసుకొని చేసుకున్నా, ఇలా ఆన్లైన్లో పరిచయం అయి చేసుకున్నా కొంచెం మన లక్ కూడా ఉందండి. జీవితం మంచిగా పోవాలంటే అదృష్టం కూడా ఉండాలన్నమాట. ఎంత మంచివాళ్ళైనా కొన్ని సమయాలు చేసుకున్న తర్వాత చెడ్డవాళ్ళుగా మారడానికి కూడా అవకాశం ఉంది, చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారడానికి కూడా అవకాశం ఉంది. అంతా మన అదృష్టం మీద ఆధారపడి ఉంది. అందుకని మన అదృష్టం మంచిగా ఉంది, ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే వాళ్ళు మంచి వాళ్ళుగా అయిపోతారని చెప్పేసి మనం వెళ్ళి చేసుకోకూడదు, విచారించాలి. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ మనతో జర్నీ చేస్తారు, ట్రావెల్ చేస్తారు. అలాంటి వ్యక్తి, అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, మనకు అనుకూలంగా ఉన్నారా, మంచివాళ్ళ, మన క్యారెక్టర్కి సరిపోయిన క్యారెక్టరేనా ఎలా అని చూసి చేసుకోవాలన్నమాట, సరేనా? ఇప్పుడు ఏమైందంటే మంచిది చూద్దాం ఉన్నా కదా, ఒక యాక్టర్, తమిళ యాక్టర్ అనమాట, ఇలానే ఫేస్బుక్లో పరిచయం అయ్యి ఇద్దరు చాలా రోజులు లవ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు లవ్ చేసే టైంలో అతను వచ్చి మామూలుగా సాధారణమైన వ్యక్తే, మూవీస్లన్నీ యాక్ట్ చేయట్లా. మ్యారేజ్ అయిన తర్వాత అతనికి ఛాన్స్ వచ్చింది, సరే అని చేసుకున్నారు. తర్వాత యాక్టర్ అయ్యాడు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, పిల్లా పాపలతో మంచిగా ఉన్నారు. చిన్న చిన్న గొడవలు అందరికీ వచ్చేవి, అది అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. ప్రతిదానికి గొడవ పెట్టుకొని పోకూడదు, విడిపోకూడదు.
వాళ్ళు బాగానే ఉన్నారు. ఇంకొకళ్ళు కూడా ఇలానే బాగానే ఉన్నారు. అయితే ఎక్కువ పర్సంటేజ్ వచ్చి బాగా లేదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తాను, బాగోలేరంటే ఎలా ఉంది, సొసైటీలో ఎలా అన్ని చీట్ చేస్తున్నాను నేను చెప్తాను నాకు తెలిసిన కొన్ని విషయాలు. ఆ తర్వాత వచ్చి మీరు నిర్ణయించుకోవాలి. ఇది వచ్చి ఎవరి నిర్ణయం కాదు, సరేనా? మీ లైఫ్ మీ చేతిలో ఉంది, మీరే నిర్ణయం తీసుకోవాలి, మీ పేరెంట్స్ నిర్ణయం తీసుకోవాలి సరే అని. అలా చేసినా కూడా ఇప్పుడు ఏమంటే, ఇంతకుముందు స్కూల్లో చదివే పిల్లలు, కాలేజీలో చదివే పిల్లలు, ఇంటి పక్కనో ఎదురో లేకపోతే రిలేటివ్స్లో పిల్లలను, మన ఏరియా పిల్లలను ఎవరినో ఒకరిని లవ్ చేసి ఇంట్లో చెప్పి గొడవలు వచ్చిన, కొంతమంది గొడవలు పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు, ఎట్లానో చేసుకుంటారు. అందువలన ఏమంటే ఒక లెవెల్కి ఆ వ్యక్తి గురించి మనకు తెలుస్తుంది అనమాట. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ గురించి మనకి తెలుస్తుంది. ఒక లెవెల్కి తెలిసిద్ది ఇలా ఈ వ్యక్తి అని. సరే ఇష్టపడి చేసుకుంటున్నాం పోతుంది. అస్సలు ముందు వెనక తెలియని వ్యక్తి, అతను ఏదో స్టేట్లో ఉన్నాడు, మనం ఏదో స్టేట్లో ఉన్నాము, అతనికి ఏం అలవాట్లు ఉన్నాయి, ఎలాంటి వ్యక్తి, మనతో ఫోన్లో మంచిగానే మాట్లాడతారు, మాట్లాడితే మంచి వాళ్ళు అయిపోతారా? ముక్కు మొహం తెలియని వాళ్ళని చేసుకోవడంలో చాలా డేంజర్ ఉంది. చెప్పాను కదా, మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు. అందుకని అసలు గురించి ఏం తెలియకుండా చేసుకుంటే ఇబ్బంది పడేది మనమే. ఇప్పుడు ఒక విషయం నేను చెప్తాను, ఇలానే జరిగిందనమాట. ఇలా వాళ్ళిద్దరూ ఫేస్బుక్లోనూ ఎక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటారు ఫ్రెండ్లీగా. ఆ తర్వాత అది వచ్చి లవ్గా మారిపోయింది అనమాట. మారిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఎక్కడో ఉంటాడు, ఈ అమ్మాయి ఎక్కడో ఉంటుంది. ఆ తర్వాత ఏమైందంటే కొన్ని రోజులు అలా పోతూ ఉంటుంది. ఒకరోజు ఈ అమ్మాయికి సంబంధాలు చూడటం స్టార్ట్ చేస్తారు. అప్పుడు వచ్చేసి ఇది ఒక అవేర్నెస్ వీడియో చూడండి, అంతేగాని సీరియస్గా తీసుకోకండి. మీరు చెప్పారు మేము చేసుకోవాలి, మేము చేసుకున్నట్లయితే మీరు మీ మాటలు వినకుండా మేము చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇవన్నీ చెప్పొద్దు. మీ నిర్ణయాలు మీవి, నేను చెప్పాల్సింది చెప్తున్నా సరేనా? ఇంకా అప్పుడు ఇంట్లో చెప్తే వాళ్ళు సంబంధాలు చూస్తారు. అప్పుడు అమ్మాయి చెప్పింది, లేదు నేను ఇలా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఎవరు అబ్బాయి అని అడుగుతారు. ఎవరు నాకు తెలియదు, ఇలా నా ఫోన్లోనే పరిచయం అయ్యాడు, మంచి అబ్బాయి, మంచిగా మాట్లాడుతున్నాడు. అమ్మ ఫోన్లో మాట్లాడితే నీకు ఎలా తెలిసింది మంచితనం? మనతో ఒకళ్ళు మంచిగా మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళు మంచి వాళ్ళని మనం నిర్ణయించవచ్చా? వాళ్ళ గురించి ముందు వెనక మనకు తెలియదు, వద్దమ్మా అని చెప్తారు పేరెంట్స్. ఎంత చెప్పినా కూడా వినకుండా ఒకరోజు ఇంట్లో చెప్పబెట్టకుండా వెళ్ళేసి ఆ అబ్బాయిని చేసుకుంటుంది. చేసుకోగానే వీళ్ళు గొడవ చేసి ఇంక మీట నువ్వు మా కూతురు కాదు, వెళ్ళిపో. ఏదో తెలిసిన వాళ్ళన్నా ఎవరన్నా నీతో చదివిన వాళ్ళు ఇక్కడెక్కడ వాళ్ళన్నా అది చెప్పానుగా ఒక లెవెల్కి తెలిసిద్ది. ఎవరో ఫోన్లో పరిచయం అయిన అబ్బాయిని చేసుకున్నావు, ఇంకా నువ్వు మా ఇంటికి రాకూడదు, మేము నిన్ను ఈ రోజుతో దింపేసుకుంటున్నా అని ఇంకా పంపించేస్తారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయిద్ది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళున్న చోటకి వాళ్ళున్న చోటకి ఒక 1.5 నుంచి 2 అవర్స్ డిస్టెన్స్ అనమాట. ఒక ఇల్లు తీసుకొని చిన్న ఇల్లు ఉంటూ ఉంటారు. ఎంత మంచి అబ్బాయి అంటే చెప్పలేమండి, అంత బాగా చూసుకుంటాడు. ఈ అమ్మాయి అనుకుంటుంది, మనం ఎన్ని జన్మలు పుణ్యం చేస్తేనే ఇలా దొరికాడు, మన తల్లిదండ్రులు మాటలేని వద్దనుకున్నట్లయితే ఇంత మంచి వ్యక్తిని మనం కోల్పోయేవాళ్ళం, మన పేరెంట్స్ చూసినా కూడా ఇంత మంచి వాళ్ళు దొరకరు, ఇదంతా మన అదృష్టమే, మంచి అబ్బాయి దొరికాడని సంతోషపడుతూ ఉంటుంది. ఏది అడిగినా కొనిపిస్తాడు, అన్నీ తెచ్చిస్తాడు, వాళ్ళ అమ్మా నాన్న లేరనే లోటు లేకుండా, ఇంటి నుంచి వచ్చేసింది కదా బాగా చూసుకుంటాడు. ఇలా 3 months పోయిద్ది అనమాట. ఒకరోజు ఆ అబ్బాయి ఫ్రెండ్ వస్తాడండి. ఏం చెప్తాడంటే, అమ్మ ఇలా నా ఫ్రెండు అబ్రాడ్ నుంచి వస్తున్నాడు, వాడికి ఇక్కడ ఎవరు తెలియదు, మన ఇంట్లోనే ఉంటాడు 1 week, నీకు ఓకేనా అంటే, అయ్యో తెలియని వాళ్ళ, నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉండదండి అంటే, పర్వాలా చాలా మంచోడమ్మా, వెళ్ళిపోతాడు 1 week కదా అడ్జస్ట్ చేసుకో అని అమ్మాయిని కన్విన్స్ చేస్తాడు. చేసిన తర్వాత సరైన వస్తాడనమాట. వాడేమీ లేదు, పగలంతా నిద్రపోతాడు. అక్కడ వాళ్ళకి నైట్ అంటే మనకి ఇక్కడ పగలు కదా, పగలంతా నిద్రపోతాడు, నీకేమి ఇబ్బంది ఉండదు, నేను వెళ్ళేసి సాయంత్రం లోపు వచ్చేస్తాను కదా అని చెప్తాడనమాట. చెప్పగానే అమ్మాయికి ఇష్టం లేదు. సరే అయినా ఇంత చెప్తున్నాడని ఒప్పుకుంటుంది. అలానే పగలంతా నిద్రపోతాడు, ఏదో తిండి అక్కడ పెడితే తీసుకొని తినేస్తాడనమాట, ఇబ్బంది లేదు. ఇలా 2-3 రోజులు చేస్తాడు. తర్వాత రోజు వచ్చి 3వ రోజు వచ్చి లేచి కూర్చుంటాడు. కూర్చొని నిద్రపోవడం అనమాట, పోకుండా అటు ఇటు తిరుగుతూ అలా ఉంటే ఈ అమ్మాయికి ఇబ్బందిగా ఉంటుంది. చెప్పిద్ది అనమాట హస్బెండ్ దగ్గర, ఏమండి 2 రోజులు నిద్రపోయాడు, 3వ రోజు నుంచి తిరగడం స్టార్ట్ చేశాడు, నాకు ఇబ్బందిగా ఉంది, లేకపోతే మీరు కూడా లీవ్ వేసి ఇంట్లో ఉండండి అంటది. లేదమ్మా ముఖ్యమైన పని ఆఫీస్లో, ఇప్పుడు లీవ్ వేయడానికి కుదరదు,
మంచి పిల్లోడు, నీకేం డిస్టర్బెన్స్ ఉండదు అంటాడు. అయితే ఇంకేమైద్ది, 4వ రోజు అతను ఒక బిహేవియర్లో చేంజెస్ తెలిసిద్ది. ఎవరికైనా తెలిసిద్ది కదా, చూసే చూపుని బట్టి, నడుచుకునే విధానాన్ని బట్టి మంచోళ్ళో చెడ్డోళ్ళో మనం అబ్జర్వ్ చేసేస్తాం. ఆడవాళ్ళకి ఆ పవర్స్ భగవంతుడు ఎక్కువ ఇచ్చాడు. చూడగానే ఇట్లా కనిపెట్టేసే పవర్స్ ఎక్కువ ఇచ్చాడు. చూడగానే అమ్మాయికి నచ్చదు, వీడి చేష్టలు బాగుండలేదని. ఇంకా ఏం చేస్తుంది, హస్బెండ్ రాగానే చెప్పిద్ది, లేదండి అతను క్యారెక్టర్ నాకు నచ్చలా, ఏదో తేడాగా ఉంది, దయచేసి మీరు ఇంట్లో ఉండండి అంటే, అమ్మ 4 రోజులు అయిపోయింది, ఇంకా 3 రోజులే వెళ్ళిపోతాడు, 3 రోజులు అడ్జస్ట్ చేసుకో, నేను చెప్తాలే అని చెప్తాడు అనమాట. ఇంకా 3 రోజులు ఉంటాడు మన ఇంట్లో అని చెప్తాడు. సరే అని చెప్పేసి నేను వెళ్ళి కూరగాయలన్నీ అయిపోయినాయి, పక్క షాప్లో ఉంటే కొంటాను, లేకపోతే మార్కెట్కి వెళ్ళి కొనుక్కొస్తాను, అన్నీ చూపిస్తాడు. మార్కెట్ ఇక్కడ ఉంది, షాప్స్ ఇక్కడ ఉన్నాయి, అన్నీ చూపిస్తాడు. అంటే అలానా, సరే జాగ్రత్తగా వెళ్ళిరా, నేను రానా అంటాడు. అంటే లేదు జాగ్రత్తగా వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళమ్మా అంటాడు. లేదు నేను వెళ్ళేసి వస్తానని వెళ్ళిద్ది అనమాట. బ్యాగ్ తీసుకొని, కొంచెం పెద్ద బ్యాగే తీసుకొని వెళ్ళిద్ది. వెళ్ళి ఒక బయటికి వెళ్ళి ఇలా తిరిగిద్ది. పర్స్ తేలేదనమాట, మర్చిపోయింది. ఫోన్ ఉంది, పర్స్ లేదు. అయ్యో పర్స్ మర్చిపోయి వచ్చామే, తీసుకొని వద్దాం, మనీ అందులోనే ఉంది కదా, ఇందులో కూడా ఫోన్లో కూడా ఉంది, అందులో ఉంది కదా, ఇచ్చిన డబ్బు తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళిద్దండి. మెల్లగా వెళ్ళిద్ది. వెళ్ళేటప్పటికి అంటే తనకు తెలియదు, వెళ్ళింది మామూలుగా. వెళితే తలుపు కొంచెం తీసే ఉంటుంది. అప్పుడు ఇలా వెళ్ళబోయేటప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకునేది వినిపిస్తుంది, వింటది అనమాట ఈ అమ్మాయి. ఏదో ఒకలాగే వినిపిస్తుంది. సరే అని చెప్పి నుంచుంటుంది. లేదురా ఇంకా 3 రోజుల్లో ఎలా అయినా సరే నేను ఆ అమ్మాయిని నీకు అప్పచెప్పేస్తాను, కొంచెం కష్టమే ఈ అమ్మాయితో, మిగిలిన అమ్మాయిలు లాగలేదు ఈ అమ్మాయి, నేను ఎంత ట్రై చేసినా కూడా ఇది అవ్వట్లా, ఆ పక్కన ఫ్రెండ్ చెప్తున్నాడు ఇది అవ్వట్లేదు, మరి ఎలా అంటే నేను ఎలా అయినా సరే ఒప్పించి నేను నీకు చెప్తాను, నాకు ఇవ్వాల్సిన అమౌంట్ నువ్వు నాకు ఇచ్చేసాయి, ఆ తర్వాత నువ్వు తీసుకెళ్ళి ఏం చేసుకుంటావో చేసుకో, సరేనా. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా రారు, ఎలగొట్టేశారు ఇంటి నుంచి, పట్టించుకోరు, ఎక్కడో ఉన్నామని, ఇంతవరకు మేము ఉండిన ప్లేస్ కూడా వాళ్ళకి తెలియదు, అందువలన అయితే నాకు ఇంత అమౌంట్ నువ్వు ఇచ్చే అవ్వాలి, దీంట్లో నేనేమి తగ్గను అని చెప్తూ ఉండగానే అమ్మాయికి షాక్ అయిపోయింది అన్నమాట. ఇంకా 3 రోజులు అని చెప్పాను, వెళ్ళిపోతామని చెప్పాను, ఆలోపు ఎలాగోలా ఇది చేసేద్దాము, నువ్వు మాత్రం ఆ డబ్బు కరెక్ట్గా నాకు ఇచ్చేసేయాలి, తీసుకొని నేను వెళ్ళిపోతాను, నువ్వు తర్వాత అమ్మాయిని ఏం చేస్తావో చేసుకొని చెప్పేస్తాను. వినగానే ఇంక అమ్మాయికి చెమటలు పట్టిపోయిద్దండి. పట్టిపోయి ఏం చేయాలి తెలియదు, ఇలా అన్నీ చేస్తారా అని చెప్పేసి తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి, నిన్ను నమ్ముకొని తల్లిదండ్రులను వదిలేసి నీతో వస్తే నువ్వు నన్నే వేరే వాళ్ళకి అమ్మేస్తున్నావు ఆ డబ్బుకి, ఎంత చెడ్డవాడివి నువ్వు, ఉండి ఇప్పుడు నీ పని చెప్తాను అని అరవకుండా అక్కడ తన తెలివితేటలను ఉపయోగించి లోపలికే వెళ్ళదనమాట. చాలామంది ఏం చేస్తారు, ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఇలాంటి చోట మనం నిదానంగా ఉండాలి. లోపలికి వెళ్ళి అరిస్తే వాళ్ళిద్దరు కలిసి పట్టి మనల్ని ఏమైనా చేయడానికి ఉందన్నమాట. అలా వెళ్ళకుండా అమ్మాయికి షాక్ అంటే షాకు. ఇన్ని రోజులు ఒక 3 months పైన అయిపోయింది మ్యారేజ్ అయ్యి, ఎంత బాగా చూసుకున్నాడు. మనం ఏమనుకున్నాం, మన తల్లిదండ్రులు కూడా ఇలాంటి సంబంధం దేరే అనుకున్నామే, ఇప్పుడు ఇలా ఉందా, అందుకేనా వాళ్ళు వద్దన్నారు, మనమే పొరపాటు చేశాము, ఎలా అయినా మనం జాగ్రత్తగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మెల్లగా వెళ్ళిపోయిద్ది అనమాట. వెళ్ళిపోయి గబగబా ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇవన్నీ ఎక్కితే లేట్ అయిపోయిద్ది. పక్కనే కిరాణా షాప్ ఉంటుంది, కూరగాయలు కొనేది, అక్కడికి వెళ్ళకుండా కొంచెం దాటేసి వెళ్ళిపోయి ఆ సందు తిరిగేసి ఒక ఆటో ఉంటే ఎక్కేసిద్ది అనమాట. ఎక్కేసి బస్ స్టాండ్కి వెళ్ళండి అని చెప్పిద్ది అనమాట. ఇంకా గబగబా వెళ్ళిపోయిద్ది, బస్ స్టాండ్కి వెళ్ళిపోయి వాళ్ళ ఊరు బస్సు ఎక్కిద్ది. ఎక్కేసి కూర్చొని ఫోన్ చేసిద్ది అనమాట వాళ్ళ చుట్టాలు అతనికి. చేసేసి ఇలా జరిగింది బాబాయ్, నేను నమ్మేసి అమ్మా నాన్నను కూడా ఎదిరించేసి వచ్చేసాను, ఇలా అన్నీ మాట్లాడారు, ఇలా అన్నీ చేశారు, ఇప్పుడు నేను మన ఊరు బస్సు ఎక్కేసామని చెప్పగానే వాళ్ళందరూ కుయ్యో అమ్మయ్యో అంటారు. అమ్మ డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఏమంటే పంపిస్తామంటే, లేదు లేదు 1:30-2 గంటలు అంటే అంత పెద్ద అమౌంట్ ఉండదు, ఉంది నా దగ్గర, పర్సే లోపల దొరికిపోయింది, ఫోన్లో ఉంది కొంత అమౌంట్, నేను వచ్చేస్తానంటే నువ్వు జాగ్రత్తగా రా, మేము బస్ స్టాండ్కి వచ్చేస్తాం అనగానే ఇంకా వాళ్ళకి అక్కడ చెమటలు పడుతూ ఉంటాయి. అమ్మో ఇలా జరిగింది ఎట్లా అని చెప్పేసి ఇంకేం చేస్తారు, కొంతమంది వ్యక్తుల నుంచి కారులో పంపించేస్తారు. బస్ స్టాండ్కి వెళ్ళి అమ్మాయిని మామూలుగా తను వచ్చిందనుకోండి, మధ్యలో వాళ్ళు వచ్చేసి పట్టుకుంటారు, మీరు వెళ్ళి కారులో జాగ్రత్తగా తీసుకొచ్చేసాయండి. ఇంక ఈ అమ్మాయికి భయంగా ఉంటుంది, గమ్మున కూర్చుంటుంది, బస్సు కదిలిద్ది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు
వీళ్ళిద్దరు డీలింగ్స్లో డిస్కస్ చేసుకుంటూ ఇంత అమౌంట్ అంత అమౌంట్ తగ్గించుకో పెంచుకో ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. 1 అవర్ అయిపోయిద్ది. చూస్తారు ఏంటి 1 అవర్ అయింది ఇంకా రాలేదు అనుకొని పక్క షాప్కి వెళ్ళి అడుగుతారు. మా ఆవిడ వచ్చిందా కూరగాయలు కొనటానికంటే లేదండి రాలేదంట. ఓ అప్పుడు నేను నాన్ వెజ్ అన్నీ తెమ్మన్నాను కదా అందుకని మార్కెట్కి వెళ్ళి ఉంటుంది. పెద్ద మార్కెటే కదా కూరగాయలు ఈ నాన్ వెజ్ ఇవన్నీ కొనుక్కొని రావడానికి లేట్ అయింది, చూసి తీసుకురావాలి కదా. వస్తుందిలే ఎక్కడికి వెళ్తుంది, ఈ ఊర్లో ఎక్కడా తెలియదు, ఈ మార్కెట్ ఒక్కటే మనం చూపించాము ఎక్కడికి వెళ్ళిద్ది అనుకొని ధీమాగా కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చెప్పాను కదా వాళ్ళ ఊరికి 1.5 నుంచి 2 అవర్స్ లోపు వెళ్ళిపోవచ్చు అనమాట. వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, వస్తుందిలే తీసుకొని మెల్లగా అని చెప్పేసి చూస్తారు. 2 అవర్స్ అయినా రాదు, చీకటి పడుతూ ఉంటుంది. ఏందా ఇంకా రాలేదు అనుకుంటారు. అనుకోగానే అంటే ఈవినింగ్ టైంలోనే అమ్మాయి వెళ్ళింది అనమాట బయటికి. వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఈ అమ్మాయి అంతలో ఏం చేస్తుంది, ఊరు వెళ్ళిపోతుంది. వాళ్ళు వచ్చి కార్లో తీసుకెళ్తారు. ఇంతలో వీళ్ళు వెళ్ళి చుట్టాలు వెళ్ళి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఈ విషయాలన్నీ చెబుతారు. ఫస్ట్ వాళ్ళు ఆము అంటారు, ఏమ్మా బుద్ధి ఉందా లేదా, కొంచెం అంటే మీ అమ్మాయి ఏమైపోయేది, అదృష్టవశాత్తు తప్పించుకొని వచ్చింది, ఏదో చిన్నపిల్ల తెలియకుండా తప్పులు చేసింది, ఇప్పుడు ఇవన్నీ చూసే టైం కాదు, వాళ్ళ చేతికి దొరికిందంటే చంపేయని కూడా చంపేస్తారు, అందుకని మీరు తెచ్చి పెట్టుకోండి అని చెప్పగానే ఇంకా తల్లిదండ్రులు భయపడి ఇలా ఈ విషయం అన్నీ తెలియగానే, ఫస్ట్ తెలియదు తర్వాత తెలియగానే ఏడవడం స్టార్ట్ చేస్తారు, లబో దిబో అని, అయ్యోయ్యో అని. ఇంకంతలో అమ్మాయిని కారులో తీసుకొచ్చి ఇంట్లో తీసుకొస్తారు. మేము అప్పుడే చెప్పామా, విన్నావా మా మాట అని. అప్పుడు అమ్మాయి బాధపడిద్ది అనమాట, ఏడ్చిద్దమ్మా మీరు ఎంత చెప్పినా నేను వినకుండా వెళ్ళాను, ముక్కు మొహం తెలియని వాడిని చేసుకున్న మంచోళ్ళని నమ్మి, అందుకే భగవంతుడు నాకు ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు, ఇది ఆడపిల్లలందరికీ ఒక గుణపాఠం, ముక్కు మొహం తెలియని వాళ్ళని చేసుకోకూడదు అని చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు, ఇంతటితో వదలకూడదు, వాళ్ళు ఇంకా ఎంతమందిని చేస్తారు అని చెప్పేసి వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఒక పక్కన భయంగానే ఉంది, వీళ్ళు కనుక బయటకు వచ్చేసి ఈ అమ్మాయిని ఏమన్నా చేస్తారేమోనని చెప్పేసి ఇంకేం చేస్తారు, కంప్లైంట్ ఇచ్చేసి ఈ అమ్మాయిని వాళ్ళ అక్క వేరే ఊర్లో ఉంటుంది అక్కడికి పంపించేస్తారనమాట, సేఫ్టీగా ఉండని ఎవరికి తెలియకుండా. అలా జరిగిద్ది అనమాట. ఒక్క క్షణం అమ్మాయి ఆవేశపడి లోపలికి వెళ్ళినా కూడా అమ్మాయి జీవితం అంతేనండి, ఇంకా బుద్ధిశాలితనంగా వచ్చింది. ఇలా ఎన్ని జరుగుతాయి మనకి చెప్పండి. అంటే అందరు చెడ్డవాళ్ళు ఉంటారంటే ఉండరు, మంచివాళ్ళు కూడా ఉంటారు. ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారు, ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, ఇలా కూర్చొని మనం ఆలోచించే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఎందుకు, మన పేరెంట్స్ ఉన్నారు, తల్లిదండ్రులు కనీ పెంచి మనల్ని పెద్ద చేసిన వాళ్ళు, వాళ్ళకి తెలియదా మంచి చెడ్డ చెప్పండి. ఒకవేళ వాళ్ళు చూసి పెళ్లి చేసిన వ్యక్తి మంచోడు కాదనుకోండి, ఏదన్నా టార్చర్ ఇచ్చినా కూడా వాళ్ళు దానికి తగిన చర్యలు తీసుకొని మనల్ని కాపాడుతారు. అలా ఇష్టం లేదనుకోండి తీసుకెళ్ళి వాళ్ళతో పెట్టుకొని చూసుకుంటారు, మనకి రక్షణ ఇస్తారు. మనం చూసి చేసిన పెళ్ళి ఇలా అయిపోయిందే, మనమే మన పిల్లల్ని చూసుకోవాలి పాదుగాపుగా అని చెప్పేసి తీసుకెళ్ళి అన్నీ చేస్తారు, అన్ని హెల్ప్లు చేస్తారు. ఇది మనం కోరుకున్న జీవితం. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, మనం ఇష్టపడి వెళ్ళాము. అందుకని అందరూ ఇలా ఉంటారంటే చెప్పలేం. ఈ గొడవలన్నీ ఎందుకండి, పెద్దవాళ్ళు చూసింది చేసుకోండి అంతే కదా. లేకపోతే ఏదన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు విచారించి వాళ్ళు ఓకే చెప్తే చేసుకోండి, లేదమ్మా వద్దు అంటే ఆ తర్వాత మీ ఇష్టం. చాలామంది ఇప్పుడు లవ్ మ్యారేజ్కి ఒప్పుకుంటున్నారండి, విచారిస్తున్నారు అబ్బాయి గురించి, ఫ్యామిలీ గురించి అన్నీ మంచిగా విచారించి ఓకే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదమ్మా వాళ్ళు సరిలేదంటే వినే పిల్లలు కూడా ఉన్నారు. అలా అని లేదు మొండికేసి చేసుకొని ఆ తర్వాత వచ్చే కష్టాలు నష్టాలని అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా మనం ఏమి చెప్పే పరిస్థితుల్లో లేవండి. ఇలా చాలా సంఘటనలు మన సొసైటీలో జరుగుతూ ఉంది. అందుకని నేను చెప్పానని మీరు తప్పుగా ఎవరు అనుకోవద్దు. ఇలాంటివి జరుగుతున్నాయి కదా, ఉన్నాయా లేవా చెప్పండి. చెప్పాను కదా, మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. ఏదైనా మీ పేరెంట్స్ దగ్గర చెప్పి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని నచ్చితే చేసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. మీరు చేసుకోకండి అని నేను చెప్పలేను, మీ జీవితం మీ నిర్ణయం మీ ఇష్టం కదా. ఇది మీరు చేయమన్నారని చెప్పాను. ఆన్లైన్లో లవ్ చేయొచ్చా అంటే మంచి కంటే చెడే ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుందండి. ఒక విషయం చేసే ముందు దానివల్లనే కలిగే మంచి ఎంత చెడు ఎంత, ఫస్ట్ చెడు గురించి ఆలోచించాలన్నమాట. ఆలోచించి ఏ నిర్ణయాన్నైనా మనం తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా.
ఇది మగవాళ్ళే ఇలా చేస్తున్నారంటే ఆడపిల్లలు కూడా ఉన్నారండి. ఇలానే ఒక అబ్బాయిని ఇంట్లో వాళ్ళు చూస్తారనమాట. మ్యాట్రిమోనీలో ఒక అమ్మాయిని చూసి అన్నీ ఒప్పుకుంటారు. ఆ అమ్మాయి ఏం చేస్తదంటే, ఇప్పుడు తరచుగా అందరూ అబ్బాయిలు, అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు కదా! ఇది కొంచెం పెద్ద వీడియో అవ్వచ్చు. అలా మాట్లాడేటప్పుడు అమ్మాయి ఏం చేస్తదంటే, కొంచెం డబ్బులు పంపించండి, ఇలా నాకు రాలేదు మనీ అనగానే అబ్బాయి కొంచెం అమౌంట్ పంపిస్తాడనమాట. ఈ తీసుకుంది కానీ మళ్ళీ ఇవ్వట్ల. ఇలా అప్పుడప్పుడు నాకు ఇది కావాలి, అది కావాలని చెప్పి మనీ తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఈ అబ్బాయి మనం చేసుకోబోయే అమ్మాయే కదా అని పంపిస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడనమాట. తర్వాత వచ్చి లాస్ట్‌లో ఒక పెద్ద అమౌంట్‌ని అడిగిద్దనమాట అమ్మాయి. 2,00,000 ఎంత అడిగిద్ది, ఇవ్వండి నాకు రాగానే ఇస్తానని. ఇన్ని రోజులు ఇచ్చినయన్నీ ఎంత ఇచ్చాడో లెక్కలేదు, రాలేదు. అప్పుడు ఈ అబ్బాయి ఆలోచిస్తాడు, మనం ఈ 2,00,000 ఇస్తే ఇది మనకు రిటర్న్ వచ్చిద్దని. ఇంట్లో వాళ్ళకి చెప్తాడు, అమ్మ ఇలా అడుగుతుంది, ఇన్ని రోజులు ఇంత అమౌంట్ పంపించాను, ఇప్పుడు ఈ అమౌంట్ పంపించనా వద్దా మీరు చెప్పండి అని అడగగానే వాళ్ళ అమ్మ నాన్న తిడతారు, ఇన్ని రోజులు నువ్వు మాకెందుకు చెప్పకుండా ఇంత అమౌంట్ పంపించావు, ఒకసారి 10,000, 30,000 ఇలా అన్నీ పెద్ద అమౌంట్లే పంపించాడనమాట. ఇప్పుడు 2,00,000 అడుగుతుంది. నెక్స్ట్ టైం ఇంకెంత అడిగిద్దో వద్దు అనగానే ఇంకా అమ్మాయికి ఆ రోజు నుంచి అమ్మాయి నెంబర్ తీసేశాడు, బ్లాక్ లిస్ట్లో వేసేసాడు. ఇంకా అమ్మాయితో మాట్లాడడం వద్దనేసారు ఇంట్లో వాళ్ళు. ఇప్పుడే ఇట్లా లాగుతుందంటే ఈ అమ్మాయి చేసుకునే అభిప్రాయంలో లేదు, అందరి దగ్గర ఇలా డబ్బు గుంజే అభిప్రాయంలో ఉంది. అందుకని మనకు వద్దు నాన్న అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే చూసి ఇంకొక అమ్మాయిని మ్యాట్రిమోనీలోనే చేశారండి. ఇలా అమ్మాయిలని కాదు, అబ్బాయిలని కాదు, అన్ని చోట్ల చీటింగ్ జరుగుతుంది. అబ్బాయిలే చెడ్డోళ్ళు, అమ్మాయిలు మంచోళ్ళు అని చెప్పడానికి లేదు. అలానే అబ్బాయిలు మంచోళ్ళు, అమ్మాయిలు చెడ్డ, 2 సైడ్లు ఉన్నాయి. ఎవరైనా సరే ఇది చూసి ఈ వీడియో అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే చూసి జాగ్రత్తగా ఏదున్నా మీ పేరెంట్స్కి చెప్పండి, చెప్పి చేసుకోండి. ఇదే వీడియో ఎలా ఉంది కింద కమెంట్స్లో పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా. అలానే మీకు ఏమన్నా మీ దగ్గర ఏమైనా టాపిక్స్ ఉంటే ఇవ్వండి, చేయమంటే చేస్తాను. సరేనా? నచ్చినట్లయితే ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.